హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వీకే స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 4కి సంబంధించిన 2026 కరెంట్ అఫైర్స్, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, 2026 ఎక్కడ జరిగిందని క్వశ్చన్ వస్తుందండి మనకి. దాంట్లో ఆన్సర్ వచ్చేసి యుఏఈ దుబాయ్ అండి. అయితే ఈ 2026 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఒక అఫీషియల్ థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. ఈ థీమ్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సమ్మిట్ వచ్చేసి దుబాయ్లో మంగళవారం రోజున ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం 2026 ప్రారంభమైంది. ఈ సంవత్సరం శిఖరాగ్ర సమావేశానికి 30 మందికి పైగా ప్రపంచ నాయకులు మరియు 150 ప్రభుత్వ ప్రతినిధులు హాజరయ్యారు. యుఏఈ ప్రెసిడెంట్ వచ్చేసి మహమ్మద్ బిన్ జియాద్ అల్ నయన్. కరెన్సీ వచ్చేసి దిరామ్. క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గగనతల రక్షణ. మన ఇండియా గగనతల రక్షణ మరి ఇంకొంచెం ముందడుగేసిందండి. ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ పరీక్ష విజయవంతం. కొత్తతనం క్షిపణుల రూపకల్పన వీలు. శత్రు యుద్ధ విమానాల పాలిట సింహ స్వప్నం. రక్షణ సాంకేతికతలో భారత్ మరో ముందడుగు వేసిందండి. అధునాతన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ఎస్ఎఫ్డిఆర్ చోదక వ్యవస్థతో పనిచేసే క్షిపణి పరిజ్ఞానాన్ని మంగళవారం రోజున విజయవంతంగా పరీక్షించబడింది. ఒడిషా తీరానికి చేరువలో సమీకృత ఐటీఆర్ పరీక్ష వేదికగా ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ గా జరిపారు. ఈ టెక్నాలజీ యొక్క ముఖ్య అంశం ఏమన్నా ఉందంటే గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల కొత్త రకం దీర్ఘ క్షిపణులు అభివృద్ధి చేయడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హనుమకొండ జూ పార్కులో తెల్లపులి మృతి. హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జంతు ప్రదర్శనలో తెల్లపులి, దీని పేరు వచ్చేసి చరణ్, 15 ఏజ్ అండి, అనారోగ్యంతో మంగళవారం రోజు మృతి చెందింది. సాధారణంగా తెల్లపులి జీవితకాలం వచ్చేసి 14 సంవత్సరాలు. 2022 అఖిల భారత పులుల అంచనా ప్రకారం భారతదేశంలో పులుల సంఖ్య 3682గా అంచనా వేయబడింది. అయితే 2018లో 2967 ఉండేది. 2020లో అంచనా వేయబడింది 3682. సో మనకి సంవత్సరానికి వృద్ధి రేట్ వచ్చేసి 6% చూసుకోవచ్చు. మన భారతదేశంలో గల మొత్తం టైగర్ రిజర్వ్లు వచ్చేసి 58. రీసెంట్గా యాడ్ అయినవి అయితే మాదాపూర్ టైగర్ రిజర్వ్ 58, మాదాపూర్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ 57 వచ్చేసి రతపాని. ఇవి రెండు కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అతిపెద్ద టైగర్ రిజర్వ్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం, ఇది ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. అతి చిన్నది వచ్చేసి ఒరాంగ్ టైగర్ రిజర్వ్ అస్సాంలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మణిపూర్ సీఎంగా ఖేమ్చంద్ సింగ్. మణిపూర్ నూతన సీఎంగా ఖేమ్చంద్ సింగ్ ఎన్నికయ్యారు. ఈయన ఢిల్లీలోని మణిపూర్ భవన్లో రాష్ట్రీయ ఎన్డీఏ భాగస్వామ్య ప్రతిపక్ష భేటీ జరిగినప్పుడు భాజపా ఎన్పీపీ, ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలతో 3 స్వతంత్ర శాసనసభ్యులు హాజరు కావడంతో వారంతా ఖేమ్చంద్ని ఆయనే తమ నేతగా ఎన్నుకోవడం జరిగింది. సో ఈ ఖేమ్చంద్ పర్సన్ ఇంతకుముందుకు త్వైకాండలో ప్రావీణ్యం ఉన్న ఖేమ్చంద్ 2017 నుంచి 22 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. సో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా వచ్చేసి మాజీ మంత్రి కూకీ నాయకులైన నెప్చా కిఫెగన్ను నియమించనున్నారు. మే 2022లో జరిగిన మైతేయి కుకీ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అప్పుడున్న బిరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో అప్పటి నుంచి మనకు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మనకు కాన్స్టిట్యూషన్ పరంగా చూసుకున్నట్టయితే ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి ఆర్టికల్ 356. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రం రాజ్యాంగ నిబంధనల ప్రకారం పనిచేయలేకపోతే ఆ రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విధించే అధికారం రాష్ట్రపతికి లభిస్తుందండి. ఈ రాష్ట్రపతి పాలన వచ్చేసి ఫస్ట్ మనం ప్రీవియస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పంజాబ్లో విధించబడిందంటే 1951లో. ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారంటే 134 కంటే ఎక్కువ టైమ్సే విధించారు. ఎక్కువగా విధించబడిన రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్. అసలు రాష్ట్రపతి పాలన విధించబడలేని స్టేట్స్ ఏమైనా ఉన్నాయంటే ఛత్తీస్గఢ్, తెలంగాణ.
మనకు నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 352 తెలుపుతుంది. ప్రెసిడెంట్ రూల్ వచ్చేసి 356, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ 360. ఫస్ట్ మనం 352 ఆర్టికల్ 352 అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం భారతదేశం లేదా దానిలోని ఏదైనా భాగం యొక్క భద్రత, యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాట్ల ద్వారా ముప్పు పొంచి ఉంటే రాష్ట్రపతికి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఉంటుందండి. ఈ ఎమర్జెన్సీ ప్రకటన వచ్చేసి మొత్తం దేశానికి లేదా ఒక నిర్దిష్ట ప్రాంతానికి వర్తింపజేయవచ్చు. దీనికి కేంద్ర మంత్రివర్గం నుండి వ్రాతపూర్వక సలహా పత్రం అవసరం ఉంటుంది. ఈ నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 350 వచ్చేసి మొత్తం 3 సార్లు విధించారు. అవి వచ్చేసి భారతదేశంలో మొదటి జాతీయ అత్యవసర పరిస్థితిని 1962 అక్టోబర్ 26న ప్రకటించారు. మొత్తం 3 సార్లు విధించారండి. అవి 1962 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్ యుద్ధం, 1975 అంతర్గత కల్లోలు జరిగినప్పుడు విధించారు. ఇంకా ఆర్టికల్ 360 చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇంతవరకు మన భారతదేశంలో ఆర్టికల్ 360 ఎప్పుడు విధించలేరండి. ఆ పరిస్థితి రాలేదు మనకు. అంత పరిస్థితి వచ్చినా కానీ ఈ ఆర్టికల్ 360 అయితే ఇంతవరకు విధించలేదు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ప్రాజెక్ట్ జిని. ఈ ప్రాజెక్ట్ జిని అనేది గూగుల్ డీప్ మైండ్ నుండి వచ్చిన ప్రయోగాత్మక ఏఐ ఆధారిత యాప్. అయితే మనకు కరెంట్ అఫైర్ పరంగా క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇటీవల ప్రాజెక్ట్ జిని ఏ సంస్థ లాంచ్ చేసిందని చెప్పేసి అడగవచ్చు. గూగుల్ డీప్ మైండ్ ఇది వినియోగదారులు 2D లేదా 3D 720p వర్చువల్ ప్రపంచాలను సృష్టించడానికి, అన్వేషించడానికి, వాటితో సంభాషించడానికి అనుమతిస్తుంది. ఈ జెన్ 3 మోడల్ ద్వారా ఆధారితమైన ఇది వినియోగదారులు టెక్స్ట్ లేదా చిత్రాల నుండి వాతావరణాలను రూపొందించడానికి మరియు 60 సెకన్ల సోషల్ల కోసం వారిలోని ఒక పాత్రను నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది ఇది. సో గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ జెని గూగుల్ డీప్ మైండ్ నుండి వచ్చిన ప్రయోగాత్మక ఒక ఏఐ ఆధారిత యాప్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి వరల్డ్ క్యాన్సర్ డే. మనం ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకుంటాము. వరల్డ్ క్యాన్సర్ డే కీలక పాత్ర వచ్చేసి క్యాన్సర్ ప్రమాదక కారకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం మరియు క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలను గుర్తించడం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలు మరియు సత్వర గుర్తింపు కోసం క్రమం తప్పకుండా స్క్రీనింగ్ వంటి నివారణ ఆరోగ్య ప్రవర్తనను ప్రోత్సహించడం, క్యాన్సర్ చుట్టూ ఉన్న కళంకం మరియు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడం. సో అఫీషియల్ థీమ్ వచ్చేసి 2026 యునైటెడ్ బై యూనిక్. మనకు థీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ పరంగా. 2026 వరల్డ్ క్యాన్సర్ డే అఫీషియల్ థీమ్ వచ్చేసి యునైటెడ్ బై యూనిక్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆస్ట్రేలియాలో మహాత్ముని విగ్రహం గల్లంతు. ఆస్ట్రేలియాలోని మెల్బర్న్లో భారత సామాజిక కేంద్రం నుండి మహాత్మా గాంధీ కాంస్య విగ్రహం దొంగతనానికి గురైంది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. సో ఈ విగ్రహాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే భారత సాంస్కృతిక సంబంధాల మండలి అందించిన మహాత్ముని విగ్రహాన్ని 2021లో అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని అయిన స్కాట్ మెరిసన్ ఆవిష్కరించారు. బలమైన భారత ఆస్ట్రేలియా సంబంధాలకు ప్రతీకగా అప్పట్లో దాన్ని ఏర్పాటు చేశారు. ఈ కాంస్య విగ్రహం వెయిట్ వచ్చేసి 420 kgs. సో ఆస్ట్రేలియా ప్రధాని వచ్చేసి ఆంటోనీ నార్మన్ అల్బనీస్. క్యాపిటల్ వచ్చేసి క్యాన్బెర్రా. ప్రీవియస్గా ఏదైనా కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే 2025 ఆగస్టులో వచ్చేసి మన సచిన్ టెండూల్కర్ కూతురు అయిన సారా టెండూల్కర్ ఒక ఆస్ట్రేలియన్ టూరిజం అంబాసిడర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి గ్వాటెమాలా. మధ్య అమెరికాలో అత్యంత నిరంతరం చురుకైన అగ్నిపర్వతాలు ఒకటైన గ్వాటెమాలా వోల్కన్ డి ఫ్యూగో ఇటీవల శక్తివంతమైన పేలుడు విస్ఫోటనం చూసింది. సో ఇటీవల గ్వాటెమాలాలో వోల్కనో డి ఫ్యూగో అనే ఒక అగ్నిపర్వతం బద్దలైందండి. వోల్కనో డి ఫ్యూగో అనేది గ్వాటెమాలాలో ఉన్న ఒక చురుకైన అగ్నిపర్వతం. స్పానిష్లో దీని అర్థం వచ్చేసండి అగ్నిపర్వతం అంటారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ కంజార్ గురించి మనకు న్యూస్లో ఉంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ కంజార్ అనేది భారతదేశం మరియు కిర్గిస్థాన్ మధ్య నిర్వహించబడే జాయింట్
స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్. సో ఎడిషన్ వచ్చేసి 13th ఎడిషన్ అండి. ఇది ఎక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి అడగచ్చు. 2026 13th ఎడిషన్ కాంజార్ ఎక్సర్సైజ్ వచ్చేసి మిస్సమారి అస్సాం అండి. అస్సాంలో నిర్వహిస్తున్నారు. సో ప్రీవియస్గా చూసుకున్నట్టయితే 12th ఎడిషన్ వచ్చేసి 2025లో జరిగింది. ఇది కిర్గిస్తాన్లోనే జరిగింది 12th ఎడిషన్ వచ్చేసి. మనం మ్యాప్ పరంగా చూసుకున్నట్టయితే ఈ కంట్రీ మధ్య ఆసియా యొక్క ఈశాన్య భాగంలో మరియు మన యురేషియా మధ్యలో ఉంటుందండి ఇది. కిర్గిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చేసి సదిల్ జఫ్రోవ్, క్యాపిటల్ వచ్చేసి బీషక్, కరెన్సీ వచ్చేసి కిర్గిస్తాన్ సోమ్. ఇవి అండి February 4th కరెంట్ అఫైర్స్ 2026. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్. ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.